హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మిల్లర్ ఉరే సిద్ధాంతంగా నీటి తుంపర్లతో జీవం పుట్టింది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. నీటి తుంపర్లతో జీవం పుట్టింది మిల్లర్ ఉరే సిద్ధాంతం. ఇక వినండి. శాస్త్ర పరిశోధనలు నిరంతరం విస్మయం కలిగిస్తూనే ఉంటాయి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం అలాంటి ఆశ్చర్యకరమైన విషయమే వెల్లడిస్తుంది. భూమి మీద జీవుల పుట్టుకకు నీటి తుంపర్లలోని సూక్ష్మ మెరుపు బీజం వేసి ఉండొచ్చని చెబుతుంది ఆ సిద్ధాంతం. తుంపర్లతో జీవం పుట్టుక. భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించింది? దీన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో సిద్ధాంతాలు ఊహిస్తూనే ఉన్నారు. వీటిల్లో ఒకటి మిల్లర్ ఉరే ఊహా సిద్ధాంతం. జీవం పుట్టుకకు మెరుపు తాకిడి కారణమైంది అనే దీనిపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అయితే నీటి తుంపర్లలోని విద్యుదావేశాలు అకర్బన పదార్థాల నుంచి కర్బన అణువులను పుట్టించే రసాయన ప్రతిచర్యలను సృష్టించగలవని తాజా అధ్యయనం పేర్కొనటం ఆసక్తి రేపుతుంది. తుంపర్లలోని సూక్ష్మ మెరుపు వీటికి దోహదం చేసి ఉండొచ్చునని చెబుతుంది. ఏమిటి అధ్యయనం? ఏం వెల్లడైందంటే, మన భూమి సుమారు 460 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల వరకు రసాయన మిశ్రమాలు దండిగా ఉండేవి. కానీ కర్బనం, నత్రజని బంధాలు అవి గల కర్బన అణువులేవి అప్పట్లో లేవు. జీవులకు సంబంధించిన ప్రోటీన్లు, ఎంజైములు, న్యూక్లిక్ ఆమ్లాలు, పత్రహరితం, ఇతర కర్బన రసాయన మిశ్రమాల వంటి వాటికి ఈ బంధాలే కీలకం. ఇవి లేకపోతే భూమి మీద జీవులు పుట్టేవే కావు. మరి కర్బన, నత్రజని బంధాలు ఎలా పుట్టుకొచ్చాయి? దీన్ని నిరూపించడానికి అమెరికా రసాయన శాస్త్రవేత్త స్టాన్లీ మిల్లర్, భౌతిక శాస్త్రవేత్త హరోల్డ్ ఉరే 1952లో ప్రయోగం చేపట్టారు. నీరు, అకర్బన వాయువుల మిశ్రమానికి విద్యుత్తును జోడిస్తే జీవులకు అవసరమైన అమైనో ఆమ్లాల వంటి కర్బన రసాయన మిశ్రమాలు పుట్టుకొస్తున్నట్లు విజయవంతంగా ప్రదర్శించారు. దీన్ని సులభంగా చెప్పాలంటే, మహాసముద్రాలకు మెరుపు ఢీకొన్నప్పుడు మీథేన్, అమ్మోనియా, హైడ్రోజన్ వంటి వాయువులతో రసాయన చర్య ప్రేరేపితమైంది. దీని నుంచి కర్బన అణువులు పుట్టుకొచ్చాయి. అప్పట్లో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచింది. భూమి మీద జీవం పుట్టుకకు అవకాశం ఉన్న వివరణల్లో ఒకటిగా దీన్ని భావించారు. అయితే అనంతరం చాలామంది శాస్త్రవేత్తలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మెరుపు సముద్రాన్ని తరచూ తాకదు అని, ఒకవేళ తాకినా తీరానికి చాలా దూరంలో తాకుతుందని, అక్కడ కర్బన రసాయన మిశ్రమాలు త్వరగా చెల్లాచెదురుగా అవుతాయన్నది వారి వాదన. ఇలా మిల్లర్ ఉరే సిద్ధాంతం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఓ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. అదేమిటంటే, కిందికి దుమికే జలపాతాలు, విరుచుకుపడే తరంగాల విచ్ఛిన్నంతో పుట్టుకు వచ్చిన నీటి తుంపర్లు జీవం పుట్టుకకు బీజం వేసి ఉండొచ్చని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ
తాజా అధ్యయనం సూచిస్తుంది. ఎందుకంటే మెరుపు వంటి వనరుల నుంచి విద్యుత్తు అవసరం లేకుండానే నీటి తుంపరలు కర్బన రసాయన మిశ్రమాలను సృష్టించుకోగలవన్నది దీని సారాంశం. మెరుపు మాదిరిగా కాకుండా నీటి తుంపర్లు అన్ని చోట్ల ఉంటాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన రిచర్డ్ జేర్ చెబుతున్నారు. నీటి బిందువులు విడిపోయినప్పుడు వాటిల్లో వ్యతిరేక ఆవేశాలు పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తల బృందం నిరూపించింది. పెద్ద బిందువులు ధనావేశం కలిగి ఉంటే చిన్న బిందువులు రుణావేశాన్ని కలిగి ఉంటాయి. ఇవి రెండు ఒక దగ్గరికి చేరినప్పుడు వాటి మధ్య స్వల్ప మెరుగులు అటు ఇటు గెంతుతాయి. మేఘాల్లో మెరుపు ఏర్పడే విధానాన్ని అనుకరించే ఈ ప్రక్రియను సూక్ష్మ మెరుపుగా పరిశోధకులు అభివర్ణిస్తారు. ఇది కర్బన రసాయనాల సృష్టికి దారితీస్తుందని వివరిస్తున్నారు. నత్రజని, మీథేన్, కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా ఆ మిశ్రమంలోకి నీటి తుంపర్లను వెదజల్లినప్పుడు హైడ్రోజన్ సైనైడ్, గ్లైసిన్, ఉరాసిల్ అటువంటి కర్బన రసాయనాలు పుట్టుకురావడం గమనార్హం. భూమి మీద జీవం ఏర్పడటానికి మెరుపు తాకటం తప్పనిసరి కాదనే విషయాన్ని ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. తరంగాలు లేదా జలపాతాలు తాకిడితో జనించే స్వల్ప మెరుపులు ఇందుకు దోహదం చేసి ఉండొచ్చని వివరిస్తున్నారు. అది ఏది ఏమైనా ఇదొక సిద్ధాంతమే. నీటి తుంపర్లతో జీవం పుట్టింది అనేటువంటిది మిల్లర్ ఊరే సిద్ధాంతంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు శాస్త్రీయ జ్ఞానం కోసం ఈ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.